ఎంపీ వర్సెస్ అక్కడ ఎమ్మెల్యేగా ఒక వార్ అయితే స్టార్ట్ అయింది. అక్కడ చైర్పర్సన్ పీఠం దక్కించుకోవడం కోసం తమ అనుచరులకి తమ అన్యోన్యులకి అవకాశం దక్కించడం కోసం ఎవరికి వారు పోటీ పడుతున్నారు. స్వర్ణలత వైపుగా అటు అధిష్టానం నిలబడింది, స్వర్ణలత వైపే ఇటు కేశినేని చిన్ని కూడా ఉన్నారు. కానీ సత్యవతికి ఆ పీఠాన్ని దక్కించడం కోసం, పీఠం ఎక్కించడం కోసం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇద్దరు కూడా పరస్పరంగా ఒకరిపై ఒకరు వాదోపాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఆ చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. ప్రస్తుతం మున్సిపల్ మంత్రి నారాయణ కూడా ఈ విషయంపైన చేతులెత్తేశారు. నిన్న తన వర్గం కౌన్సిలర్ని ఓటింగ్కు హాజరు కాకుండా చేసింది ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. మొత్తం మీద ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా మారింది. అక్కడ వారంతా కూడా ఒకరికొకరు సపోర్ట్ ఇస్తూ అసలు మొత్తం మీద ఎన్నికే కాకుండా వాయిదా కూడా పడేసిన పరిస్థితి కనబడుతోంది. ఒకసారి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడారు. ఎన్నిక పైన ఆవిడ ఏం మాట్లాడారో చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కావాల్సి ఉంది. మాకు 13 మంది సభ్యులు ఉన్నారండి. అయితే ఇంకా స్పష్టమైన నిర్ణయం అధిష్టానం నుంచి రాలేదు. ఆశావహులు చాలామంది ఉన్నారు కాబట్టి రేపటికి అది వాయిదా పడటం జరిగింది. తప్పకుండా మేము ఎప్పుడు అధిష్టానానికి లోబడి ఉంటాం, అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. రైట్. సో కొంత వాయిదా పడింది, తిరిగి మళ్ళీ మేము కండక్ట్ చేస్తాము. సత్యవతి వైపుగా ఇటు తంగిరాల సౌమ్య ఉంటే స్వర్ణలత వైపుగా అటు అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపుగా ఎంపీ కేశినేని చిన్ని కూడా స్వర్ణలతకి ఆ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించడం కోసం చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, నందిగామలో ఎటువంటి పొలిటికల్ వార్ కొనసాగుతుంది? ఎంపీ ఎమ్మెల్యేకి మధ్య ఒక సఖ్యత లేకపోవడం, ఒకే పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ రకంగా ఒక చైర్పర్సన్ పీఠం కోసం పోటీ పడడం అధిష్టానం ఎలా చూడబోతోంది? అధిష్టానం ఎవరి వైపుగా ఉండే అవకాశం ఉంది? అధిష్టానం వాస్తవంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టం రఘురామ్ అయితే కారు శాఖమూరి స్వర్ణలత 14వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి శాఖమూరి స్వర్ణలత పేరుని ప్రతిపాదిస్తూ ఆ పేరుతో ఒక లెటర్ ను కూడా పంపించినట్టు తెలుస్తుంది. నిన్న ప్రతిపాదించారు, అధిష్టానం తరఫున పంపిస్తున్నా అంటూ జిల్లా అధ్యక్షుడు పంపించారు. అయితే దీనిపైన స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు తెలియకోకుండా, తన ప్రమేయం లేకోకుండా ఎలా పంపిస్తారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కౌన్సిలర్ తో సహా ఆమె మున్సిపల్ కార్యాలయం వెళ్లకుండా తన కార్యాలయం ఉంది. అయితే 11 గంటలకి నిన్న మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. అయితే కొంతమంది కౌన్సిలర్స్, టీడీపీ సంబంధించిన కౌన్సిలర్లు రాకపోవడం, ముఖ్యంగా స్వర్ణలత పేరు ప్రతిపాదించడం పట్లే కొంతమంది కౌన్సిలర్లు కావాలనే ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం రాకపోవడంతో దాదాపు 50% హాజరైతేనే ఎన్నిక నిర్వహించాల్సిగా ఉంటుంది. కాబట్టి 50% రాకపోవడంతో, కోరం లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్ ఎన్నికను ఈ రోజు 11 గంటలకు వాయిదా వేశారు. అయితే వాస్తవంగా ఎంపీ కేశినేని చిన్ని మద్దతుతో స్వర్ణలత టీడీపీ అధిష్టానం నుండి తన పేరును ప్రతిపాదించేలా చేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యే మాత్రం మొదటి నుంచి తాను ఒక 14 వార్డుకు సంబంధించినటువంటి కామసాని సత్యవతికి ఆమెకే ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆమెకే ఇవ్వాలి, ఎందుకు ఆమె పార్టీ కోసం కష్టపడ్డారు, సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఫైట్ చేశారు. కాబట్టి ఆమెకే ఇవ్వాలని ఆమె ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో నిన్న టీడీపీ అధిష్టానం ప్రతిపాదించినటువంటి లెటర్ తిరస్కరించడంతో పాటు ఎమ్మెల్యే క్యాంపు రాజకీయాలు కూడా నిర్వహించారు. రాత్రి 13 మంది, అంటే టీడీపీకి 13 మంది, వైసీపీకి 5, మొత్తం 18 స్థానాలకు సంబంధించినటువంటి ఉండగా 13 మంది ఆల్రెడీ టీడీపీ ఉన్నారు. ఆ 13 మందితో నిన్న రాత్రి కూడా ఎమ్మెల్యే సౌమ్య క్యాంపు పాలిటిక్స్ నిర్వహించారు. ఒక హోటల్లో వాళ్ళందరూ కూడా ఉంచారు. ఈ రోజు 11 గంటలకి 13 మంది వస్తారు. అయితే టీడీపీ అధిష్టానం ఆల్రెడీ ఒక నిర్ణయం కంటే ఒక అబ్జర్వర్ కూడా నిన్న మంత్రి రామ సత్యనారాయణ రాజుని నిన్న అబ్జర్వర్ గా పంపించి ఎన్నిక సంబంధించిన విషయంలో మాట్లాడిన నేపథ్యంలో తంగిరాల సౌమ్య చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తాను ప్రతిపాదించిన అభ్యర్థిని మున్సిపల్ చైర్మన్ గా చేయాల్సినట్టు పట్టుబట్టింది. లేకపోతే కౌన్సిల్ ఎవరు ఓటింగ్ లో పాల్గొనరని చెప్పడంతో చేసేది లేక తంగిరాల సౌమ్య ప్రతిపాదించినటువంటి 14 వార్డు కామసాని సత్యవతి పేరుని దాదాపుగా మున్సిపల్ చైర్మన్ గా ఖరారు చేయబోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 11 గంటలకు ఎన్నిక నిర్వహించి సంపూర్ణ మద్దతుతో కామసాని సత్యవతి చైర్మన్ అయ్యే అవకాశాలు దాదాపుగా కనబడుతుంది. ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే కనుక ఖచ్చితంగా తను కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే కనుక తంగిరాల సౌమ్య ఒప్పుకోలేదు. కాబట్టి ఒకవేళ టీడీపీ అధిష్టానం వేరే పేరు ప్రతిపాదించినప్పటికీ కౌన్సిలర్లు ఓటింగ్ లో పాల్గొనే అవకాశం లేదు. కాబట్టి మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. అయితే దాదాపుగా టీడీపీ అధిష్టానం కూడా తంగిరాల సౌమ్య చెప్పినటువంటి పేరునే ఓకే చేసినట్టు తెలుస్తుంది. నిన్న సాయంత్రం అంతా కూడా కొంత హైడ్రామా నడిచింది. ఆ అబ్జర్వర్స్ తో పాటు టీడీపీ పార్టీ నేతలు కూడా సౌమ్యాన్ని కలిసి మాట్లాడడంతోనే ఆమె ప్రతిపాదించిన పేరును దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. 11 గంటల తర్వాత నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎవరనేది
ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. మరోవైపు వైసీపీ దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. వైసీపీ నుండి గెలిచినటువంటి కౌన్సిలర్, ప్రజల మద్దతుతో గెలిచిన కౌన్సిలర్లు బలవంతంగా తీసుకుని మున్సిపల్ చైర్మన్ పదవి పొందడం ఏంటని వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. అందువల్ల మేము దీన్ని ఎన్నికను బాయ్కాట్ చేస్తున్నామని కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యం అయితే ఉంది మనోజ్. రాజేష్, అంటే కేవలం నందిగామే కాదు, నందిగామతో పాటుగా మరొక 4-5 చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొని, తిరుపతిలో కానివ్వండి ఇంకా పలు చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ రోజు కొలికి వచ్చే అవకాశం ఉందా? ప్రతి చోట కూడా ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా లేదంటే ఎమ్మెల్యేల సఖ్యత కుదరకనో ఇటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుందా? దీనిపైన అధిష్టానం ఎంత మేరకు నిఘా సారించబోతోంది? అదే 3 పార్టీ నేతలకి ఇప్పటికే సూచనలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి 3 పార్టీ నేతలకి సూచించారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిల్ అంతా కూడా కూటమి పార్టీ ఎవరు ప్రపోజ్ చేస్తే వాళ్ళకి మద్దతు ఇవ్వాలని ఆల్రెడీ మాట్లాడిన నేపథ్యం ఉంది. అయితే నిన్న తిరుపతి మేయర్ పదవికి సంబంధించి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి అక్కడ మేయర్ పదవికి సంబంధించి నిన్న హైడ్రామా జరిగింది. వైసీపీ కౌన్సిల్ అందరూ కూడా ఒక ప్రత్యేక బస్సులో తీసుకెళ్లంది. అక్కడ టీడీపీ నేతలు బస్సు పైన దాడి చేశారని వైసీపీ నేతలు కూడా చెబుతున్నారు. అయితే ఇటు నందిగామ, అటు హిందూపురంలో కూడా కొంత హైడ్రామా జరిగింది. బాలకృష్ణ సొంత నియోజకవర్గం హిందూపురంలో కొంత హైడ్రామా జరిగింది. మరోవైపు నూజివీడులో కూడా నిన్న వైసీపీ నుండి కౌన్సిలర్ ఒక్కసారిగా నిన్న ఉదయం వరకు వైసీపీలో ఉన్న కౌన్సిలర్లు దాదాపుగా నిన్న 11 గంటలకి ఎన్నిక జరిగే సమయానికి ఒక అరగంట ముందు టీడీపీ తీర్థం పుచ్చుకుని అక్కడ వైసీపీ నుండి వచ్చినటువంటి అభ్యర్థికి మున్సిపల్ చైర్మన్ ని పదవి ఇవ్వడంతో వాళ్ళంతా కూడా మద్దతు తెలపడంతో నూజివీడులో ఎలాంటి ఇబ్బంది లేకోకుండా వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. కానీ నందిగామలో మాత్రం కొంత రాజకీయంగా అక్కడ సొంత పార్టీలో అంటే టీడీపీలో స్థానిక ఎంపీ కేశవ చిన్ని, స్థానిక ఎమ్మెల్యే తగిరాల సౌమ్య మధ్య కొంత విభేదాలు రావడం, ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ పదవి తాను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలంటూ కేసీఆర్ చిన్ని చెప్పడంతో అసలు స్థానిక ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా స్థానిక ఎమ్మెల్యేని సంప్రదించుకోకుండా ఎలా మీరు నిర్ణయిస్తారంటూ ఆమె కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే ఇష్యూ ఇక్కడ వరకు అంటే వాయిదా పడే వరకు వచ్చింది. వాస్తవంగా నిన్నే ఎన్నిక జరగాల్సింది. ఎందుకంటే మెజార్టీ కూటమి సభ్యులకి కౌన్సిలర్స్ ఉన్నారు, వైసీపీకి బలం లేదు కాబట్టి నిన్నే ఎన్నిక జరగాలి. కానీ పేరు తగిరాల సౌమ్య పేరు ప్రతిపాదించిన పేరు కాకుండా చిన్ని ప్రతిపాదించిన శాఖమూరి స్వర్ణలత పేరుని ప్రతిపాదించడంతోనే కౌన్సిలర్ అందరూ కూడా వెళ్లకోకుండా సౌమ్యతో పడడం, సౌమ్య కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేయడంతో నిన్న ఎన్నిక వాయిదా పడింది. ఈ రోజు నిన్నంతా చర్చలు జరిగాయి కాబట్టి దాదాపు ఈ రోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అయితే అయ్యే అవకాశం ఉంది మనోజ్. రైట్ రాజేష్, మొత్తం మీద నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ పీఠం కోసం ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా అక్కడ వార్ కొనసాగుతోంది. ఎమ్మెల్యేనేమో సత్యవతికి వాళ్ళని పెద్ద ఎత్తున పట్టుపడుతుంటే అటు అధిష్టానం కానివ్వండి, కేశినేని చిన్ని ఎంపీ కూడా అటు స్వర్ణలతకి వారిని పట్టుబడుతున్నారు. నా ఏకంగా ఇద్దరి మధ్య వార్ కారణంగా ఆ ఎన్నిక కూడా వాయిదా పడింది. తిరుపతికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్, నూజివీడుకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి కూడా ఈ రకంగానే ఉంది. ఈరోజు ఓ కొలికొచ్చే అవకాశం ఉంది. కూటమి పార్టీ నేతలంతా కలిసి ఎవరు నిర్ణయిస్తే వారే చైర్పర్సన్ లేదా మేయర్, డిప్యూటీ మేయర్లు అయ్యే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే చాలా నిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. చంద్రబాబు టీడీపీ నేతలకి, జనసేన నేతలకి, అటు పవన్ కళ్యాణ్ నుంచి బీజేపీ కనుక అక్కడ అధిష్టానం ఉన్నా, బీజేపీ కౌన్సిలర్ ఉన్నా, లేకుంటే బీజేపీ పార్టీ సపోర్ట్ కావాలన్నా కూడా పురంధేశ్వరి వారికి కూడా చాలా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఈరోజు మరొక 5 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లకు సంబంధించి అంశం కోలికి వచ్చే అవకాశం ఉంది. టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఉత్కంఠ కొనసాగుతోంది. ఎంతలా అంటే ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా వారు మారిపోయింది. ఏకంగా అక్కడ కౌన్సిలర్ స్వర్ణలతకి ఆ పీఠాన్ని దక్కించేందుకు అధిష్టానం తనకి మద్దతుగా నిలుస్తోంది. కానీ సత్యవతికి ఇవ్వాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పట్టుబడుతున్నారు. స్వర్ణలతకి ఇటు ఎంపీ కేశినేని చిన్ని కూడా మద్దతుగా నిలుస్తున్నారు. ఎంపీ వర్సెస్ అక్కడ ఎమ్మెల్యేగా ఒక వార్ అయితే స్టార్ట్ అయింది. అక్కడ చైర్పర్సన్ పీఠం దక్కించుకోవడం కోసం తమ అనుచరులకి, తమ అన్యోన్యులకి అవకాశం దక్కించడం కోసం ఎవరికి వారు పోటీ పడుతున్నారు. స్వర్ణలత వైపుగా అటు అధిష్టానం నిలబడింది. స్వర్ణలత వైపే ఇటు కేశినేని చిన్ని కూడా ఉన్నారు. కానీ సత్యవతికి ఆ పీఠాన్ని దక్కించడం కోసం, పీఠం ఎక్కించడం కోసం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇద్దరు కూడా పరస్పరంగా ఒకరిపై ఒకరు వాదోపాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఆ చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. ప్రస్తుతం మున్సిపల్ మంత్రి నారాయణ కూడా ఈ విషయం పైన చేతులెత్తేశారు. నిన్న తన వర్గం కౌన్సిలర్ని ఓటింగ్కు హాజరు కాకుండా చేసింది ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. మొత్తం మీద ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా మారింది అక్కడ వారంతా కూడా.
ఒకరికొకరు సపోర్ట్ ఇస్తూ అసలు మొత్తం మీద ఎన్నికే కాకుండా వాయిదా కూడా పడేసిన పరిస్థితి కనబడుతోంది. ఒకసారి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడారు. ఎన్నిక పైన ఆవిడ ఏం మాట్లాడారో చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కావాల్సి ఉంది. మాకు 13 మంది సభ్యులు ఉన్నారండి. అయితే ఇంకా స్పష్టమైన నిర్ణయం అధిష్టానం నుంచి రాలేదు. ఆశావహులు చాలామంది ఉన్నారు కాబట్టి రేపటికి అది వాయిదా పడటం జరిగింది. తప్పకుండా మేము ఎప్పుడు అధిష్టానానికి లోబడి ఉంటాం, అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. రైట్. సో కొంత వాయిదా పడింది, తిరిగి మళ్ళీ మేము కండక్ట్ చేస్తాము. సత్యవతి వైపుగా ఇటు తంగిరాల సౌమ్య ఉంటే స్వర్ణలత వైపుగా అటు అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపుగా ఎంపీ కేశినేని చిన్ని కూడా స్వర్ణలతకి ఆ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించడం కోసం చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, నందిగామలో ఎటువంటి పొలిటికల్ వార్ కొనసాగుతుంది? ఎంపీ ఎమ్మెల్యేకి మధ్య ఒక సఖ్యత లేకపోవడం, ఒకే పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ రకంగా ఒక చైర్పర్సన్ పీఠం కోసం పోటీ పడడం అధిష్టానం ఎలా చూడబోతోంది? అధిష్టానం ఎవరి వైపుగా ఉండే అవకాశం ఉంది? అధిష్టానం వాస్తవంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టం రఘురామ్ అయితే కారు శాఖమూరి స్వర్ణలత 14వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి శాఖమూరి స్వర్ణలత పేరుని ప్రతిపాదిస్తూ ఆ పేరుతో ఒక లెటర్ ను కూడా పంపించినట్టు తెలుస్తుంది. నిన్న ప్రతిపాదించే అధిష్టానం తరఫున పంపిస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు పంపించారు. అయితే దీనిపైన స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు తెలియకోకుండా, తన ప్రమేయం లేకోకుండా ఎలా పంపిస్తారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కౌన్సిలర్ తో సహా ఆమె మున్సిపల్ కార్యాలయం వెళ్లకుండా తన కార్యాలయం ఉంది. అయితే 11 గంటలకి నిన్న మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. అయితే కొంతమంది కౌన్సిలర్స్, టీడీపీ సంబంధించిన కౌన్సిలర్లు రాకపోవడం, ముఖ్యంగా స్వర్ణలత పేరు ప్రతిపాదించడం పట్లే కొంతమంది కౌన్సిలర్లు కావాలనే ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం రాకపోవడంతో దాదాపు 50% హాజరైతేనే ఎన్నిక నిర్వహించాల్సిగా ఉంటుంది. కాబట్టి 50% రాకపోవడంతో, కోరం లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్ ఎన్నికను